హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ భిన్నాలు దశాంశాలు అకర్ణీయ సంఖ్యల్లో 55 పేజ్ నెంబర్ ఇవి చేయండి వరకు ఇంతకుముందు వీడియోలో చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సమాన అకర్ణీయ సంఖ్యలు కావాలంటే మనం ఇచ్చిన సంఖ్యల్లో లవహారాలలో గల పూర్ణ సంఖ్యలను ఒకే సంఖ్యతో గుణించాలి లేదా భాగించాలి అని చెప్తాం. సో మనం ఇదివరకే చూసాం కదా. ఏవైనా భిన్నాలు తీసుకుని వాటి యొక్క లవ హారాలను ఒకే సంఖ్యతో గుణించిన లేదా భాగించిన ఆ భిన్నం యొక్క విలువ మారదు. సో ఇక్కడ అదే చేసి చూపించారు చూడండి ఫ్రెండ్స్. 1/5కు సమాన అకర్ణీయ సంఖ్యలు రావాలంటే 2/2తో మల్టిప్లై చేశారు. నెక్స్ట్ 3/3తో మల్టిప్లై చేశారు. 4/4, 5/5, 6/6 ఈ విధంగా వేటితో అయినా మల్టిప్లై చేయొచ్చు. సో ఆ భిన్నం యొక్క విలువ మారదు, అంతే ఉంటుంది. ఓకే, సో -2/7కు సమాన అకర్ణీయ సంఖ్యలు కావాలంటే సో ఇక్కడ 2/2, 3/3లతో మల్టిప్లై చేసి సమాన అకర్ణీయ సంఖ్యలని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఈ విధంగా మనం సమాన అకర్ణీయ సంఖ్యలను కనుగొనడానికి అకర్ణీయ సంఖ్యలను ఈ విధంగా 1/1, 2/2, 3/3, 4/4 మొదలైన వాటితో గుణిస్తాం. ఓకే, నెక్స్ట్ అభ్యాసం 7 కింది సంఖ్యలకు 3 సమాన అకర్ణీయ సంఖ్యలను రాయండి అని ఇచ్చారు. సో భిన్నాలు అనేవి మనం ఇదివరకే చెప్పుకున్నాం. పాజిటివ్ నంబర్స్, 0, నెగిటివ్ నంబర్స్, అలాగే ధనాత్మక భిన్నాలు, అలాగే రుణాత్మక భిన్నాలు కూడా అకర్ణీయ సంఖ్యలే అని చెప్పుకున్నాం కదా. మరి ఈ భిన్నాల్ని అకర్ణీయ సంఖ్యలు అని ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉపయోగించారు చూడండి ఫ్రెండ్స్. మరి కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే భిన్నాలు కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినవే. ఓకే, సో 2/3 యొక్క సమాన అకర్ణీయ సంఖ్య ఏది ఫ్రెండ్స్? సో మనం 2/2తో మల్టిప్లై చేస్తే సమానమైన అకర్ణీయ సంఖ్య వస్తుంది. సో 2 2 = 4, 2 3 = 6. నెక్స్ట్ 3తో 3 2 = 6, 3 3 = 9. ఓకే, నెక్స్ట్ 4తో 4 2 = 8, 4 3 = 12. ఓకే, నెక్స్ట్ -3/8. సో గుర్తు మారకుండా ఉండాలి ఫ్రెండ్స్, అదే గుర్తు ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ అలాగే ఉంచేస్తాం. సో వీటికి సమాన అకర్ణీయ సంఖ్యలు వచ్చేసి అంటే -3/8కి సమాన అకర్ణీయ సంఖ్య వచ్చేసి సో 2తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ని 2 3 = 6, 2 8 = 16. నెక్స్ట్ 3 3 = 9, 3 8 = 24. నెక్స్ట్ 4 3 = 12, 4 8 = 32. ఓకే, మైనస్ గుర్తు అలాగే ఉంచాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే హారం 12 ఉండే విధంగా -15/36కు సమాన అకర్ణీయ సంఖ్యను రాయండి అని ఇచ్చారు. సో హారం 12 ఉండాలి. సూక్ష్మ రూపంలోనికి ఈ భిన్నాన్ని మార్చుకుందాం. సో 3 5 = 15, 3 1 = 3 2 = సో ఇక్కడే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. సో రుణ గుర్తుని అలాగే ఉంచాలి, -5/12. ఓకే, సో ఇప్పుడు హారం ఎంత ఉంది ఫ్రెండ్స్? 12 ఉంది కదా. సో హారం 12గా గల అకర్ణీయ సంఖ్య సమాన అకర్ణీయ సంఖ్య వచ్చేసి -5/12. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే లవం -75 ఉండే విధంగా -15/36కు సమాన అకర్ణీయ సంఖ్య రాయండి అని ఇచ్చారు. సో సెకండ్ చూసినట్లయితే లవం 75 ఉండే విధంగా -15/36కు సమాన అకర్ణీయ సంఖ్య రాయండి అని ఇచ్చారు. సో -15ని దేంతో మల్టిప్లై చేస్తే -75 అవుతుంది ఫ్రెండ్స్. సో -15 మనకి దేంతో మల్టిప్లై చేస్తే 75 అవుతుందో తెలియదు కాబట్టి సో ఎక్స్ అనుకుందాం. ఎక్స్ని ఇటువైపు అలాగే ఉంచేసి -15ని ఇటువైపు పంపించేస్తే x = -75/-15. సో మైనస్ క్యాన్సిల్, 15 1 = 15, 5 = సో x = 5. సో మనం 5తో మల్టిప్లై చేసామంటే 15 75 అవుతుంది. సో 15 5 = 75 కదా. సో ఇంటూ 5, సో డినామినేటర్ని కూడా ఇంటూ 5 మల్టిప్లై చేస్తాం. అప్పుడు సో 15 5 = 75. నెక్స్ట్ 6 5 = 30. ఓకే, మైనస్ గుర్తు అలాగే 5 3 = 15 + 3 18. ఓకే, సో -75/180. ఓకే, ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే కింది అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించండి అని ఇచ్చారు. సో సంఖ్యారేఖపై సూచించాలంటే మనం 0. సో ఇక్కడ చూసినట్లయితే అపక్రమ భిన్నాలు ఉన్నాయి, క్రమ భిన్నాలు కూడా ఉన్నాయి. సో 1/2 క్రమ భిన్నం, ఇక్కడ 3/4 కూడా క్రమ భిన్నం, 3/2 అపక్రమ భిన్నం, ఇక్కడ 10/3 అపక్రమ భిన్నం. సో వీటిని మిశ్రమ భిన్నాలుగా మార్చుకోవాలి సంఖ్యారేఖపై గుర్తించేటప్పుడు. సో 2 1 = 2. సో 1 రిమైండర్. సో 1/2 అనేది 3/2కి సమానం. నెక్స్ట్ ఇక్కడ 10/3 ఉంది కదా. సో 3 3 = 9, 1. సో 3
1/3. సో 3 1/3 అనేది 10/3కి సమానం. సంఖ్యారేఖపై గుర్తిద్దాం. ఓకే, సో 1/2. సో 1/2 అనేది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? పాజిటివ్ నెంబర్ కదా, 0కి రైట్ సైడ్ ఉంటుంది, మరి 1కి 0కి మిడిల్లో ఉంటుంది. ఓకే, 1/2 అనేది. ఓకే, నెక్స్ట్ 3/4. సో 3/4ని ఇంకా ఏమని రాస్తాం? 1/2. సో 1.5 అనేది ఎక్కడ ఉంటుంది? 2కి 1కి మిడిల్లో, సో 1.5. ఓకే, ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ 10/3. సో 10/3 అంటే ఏంటి ఫ్రెండ్స్? 3 1/3. సో 3 1/3 అనేది ఎక్కడ ఉంటుంది? 3కి 4కి మిడిల్లో. సో 3 1/3 అనేది ఇక్కడ హారం చూడండి ఫ్రెండ్స్, 3 ఉంది కదా. సో 3కి 4కి మిడిల్లో ఉన్న ప్లేస్ని 3 పార్ట్లుగా విభజించాలి. సో 1 2 3 ఈ విధంగా విభజించిన తర్వాత సో 1/3 మొదటి పార్ట్ ఎక్కడ రాస్తాం? ఇక్కడ 3 1/3. సో ఇక్కడ ఉంటుంది 3 1/3. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 3 2/3. నెక్స్ట్ ఇక్కడ 3 3/3. సో 3 3/3 అంటే 3 3 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 3 ప్లస్ క్యాన్సిల్ అయిన చోట 1 ఉంటుంది కదా. సో 3 + 1 4 ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా సంఖ్యారేఖపై సంఖ్యలను సూచిస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది గణిత వాక్యాలు సత్యాలు అసత్యాలు గుర్తించండి అని ఇచ్చారు. సో ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య, అట్లే ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య. సో ప్రతి పూర్ణ సంఖ్య, సో పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి ఫ్రెండ్స్? పాజిటివ్ నంబర్స్. సో భిన్నాలు అనేవి పూర్ణ సంఖ్యల్లో ఉండవు. సో ఓన్లీ పాజిటివ్ నెంబర్, దట్ మీన్స్ 1 2 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ 0 మరి -1 -2 అండ్ సో ఆన్. సో ఇవి మాత్రమే పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు అంటే మనకు తెలుసు కదా, ధన భిన్నాలు రుణాత్మక భిన్నాలు కూడా అకర్ణీయ సంఖ్యల్లో ఉంటాయి. కానీ ఈ ధన భిన్నాలు రుణాత్మక భిన్నాలు అనేవి పూర్ణ సంఖ్యల్లో ఉండవు. కాబట్టి ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య సమితిలో, సో ఇవన్నీ ఉన్నాయి అకర్ణీయ సంఖ్య సమితిలో, కానీ అకర్ణీయ సంఖ్య సమితిలో గల ఈ భిన్నాలు అనేవి పూర్ణ సంఖ్య సమితిలో లేవు. కాబట్టి సో ఈ వాక్యం అసత్యమని చెప్తాం. ఓకే, సో ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది, కానీ ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య అవ్వదు. కాబట్టి ఇది ఫాల్స్. ఓకే, నెక్స్ట్ p/q రూపంలోని అకర్ణీయ సంఖ్యలో q ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా డెఫినేషన్లో, p/q. సో అకర్ణీయ సంఖ్యలు అంటే ఏంటి? p/q రూపంలో ఉంటూ, అంటే p qలు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు అవుతూ q అనేది 0కి సమానం కాకుంటే, అంటే శూన్యేతరం అయి ఉండాలి. ఓకే, శూన్యేతరమై ఉంటే ఆ p/q రూపంలో ఉన్న ఏ సంఖ్యలనైనా కూడా అకర్ణీయ సంఖ్యలే అని అంటాం కదా. సో ఇది సత్యమే, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ ప్రతి దశాంశ సంఖ్యను అకర్ణీయ సంఖ్య రూపంలో రాయవచ్చు. సో ప్రతి దశాంశ సంఖ్యను మనం ఫర్ ఎగ్జాంపుల్ 1/10 తీసుకున్నాం, మరి ఇది అకర్ణీయ సంఖ్య రూపమే కదా. సో ఏ దశాంశ సంఖ్యని తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 2.3 తీసుకుందాం, మరి దీన్ని మళ్ళీ p/q రూపంలో ఎలా రాస్తాం? 23/10 అని రాస్తాం కదా. ఒకవేళ 2.35 తీసుకుందాం అనుకోండి, ఇది ఒక దశాంశ సంఖ్య, మరి దీన్ని p/q రూపంలో ఎలా రాస్తాం? 235/100 అని రాస్తాం. మనం ఏం చేస్తున్నాం? పాయింట్కి రైట్ సైడ్ ఎన్ని సంఖ్యలు ఉన్నాయో అన్ని జీరోస్ ఉంచుతున్నాం 1 పక్కన డినామినేటర్లో. ఓకే, సో ఆ విధంగా p/q రూపంలో ప్రతి దశాంశ సంఖ్యను కూడా రాయవచ్చు. కాబట్టి ఇది కూడా ట్రూ. ఓకే, నెక్స్ట్ 4th 5/7 6/7 7/7లు సమాన అకర్ణీయ సంఖ్యలను సూచిస్తాయి. సో ఇవి సమాన అకర్ణీయ సంఖ్యల్ని సూచించాయి ఫ్రెండ్స్, ఎందుకంటే వీటి యొక్క సూక్ష్మ రూపం అనేది సమానం కాదు. అంటే 6/7 వేరే, 7/7 వేరే. సో 7/7 అంటే 1కి ఈక్వల్ అవుతుంది, కానీ 6/7 5/7 లా విలువలు 1 కంటే తక్కువ ఉంటాయి కదా. అందుకనే ఇవన్నీ కూడా, ఈ భిన్నాలన్నీ కూడా సమాన అకర్ణీయ సంఖ్యల్ని సూచించవు. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ 5th ధన అకర్ణీయ సంఖ్య యొక్క సమాన అకర్ణీయ సంఖ్యలన్నీ ధనరాశులే. సో ఇది ట్రూయే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ అకర్ణీయ సంఖ్యని, దీనికి సమానంగా ఉన్న అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా ధనాత్మక సంఖ్యలే. సో మనం ఏదైనా సమాన భిన్నాలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 2కి 2/1 అనేది ఒక సమాన అకర్ణీయ సంఖ్య, మరి ఇది కూడా పాజిటివ్ నెంబరే కదా. మనం ఏది తీసుకున్నా ఆ సంఖ్య లేదా అకర్ణీయ సంఖ్య యొక్క సమాన సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలన్నీ ధనాత్మక రాశులే, కాబట్టి ఇది ట్రూ. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకున్నవి అని ఇచ్చారు. సో భిన్నాల సంకలనం వ్యవకలనం చేయాలంటే వాటిని సజాతి భిన్నాలుగా మార్చాలి. సో సజాతి భిన్నాలు అంటే ఏంటి? హారాలు సమానంగా గల భిన్నాలే సజాతి భిన్నాలు. సో మనం ఏవైనా 2 భిన్నాలని యాడ్ చేస్తున్నాం, తీసేస్తున్నామంటే ఆ భిన్నాల యొక్క హారాలు సమానం చేసుకొని నెక్స్ట్ యాడ్ చేయడం, తీసివేయడం చేస్తాం. సో 2 భిన్నాల గుణకారం అనగా లవాల లబ్ధంపై హారాల లబ్ధం. నెక్స్ట్ లో అనే అక్షరం 2 సంఖ్యల గుణకారాన్ని తెలుపుతుంది. సో మనం ఇది వరకే చూసాం కదా లో అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 2లో 3వ భాగం
సో 2లో అన్నాం కాబట్టి ఏం చేస్తాం, సో 2 × 1/3. ఓకే, సో సంఖ్యల యొక్క గుణకారాన్ని తెలుపుతుంది 3వ భాగం. ఓకే, నెక్స్ట్ 6లో 1/3 అన్నా కూడా 6 × 1/3 చేస్తాం. ఓకే, సో 6లో 3వ వంతు లేదా భాగం అన్నా కూడా ఏం చేస్తాం, 6 × 1/3 చేస్తాం. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ పదాలు. ఓకే, నెక్స్ట్ 4th పాయింట్ చూసినట్లయితే 2 క్రమభిన్నాల లబ్ధం గుణించిన ప్రతి క్రమభిన్నం విలువ కన్నా తక్కువ. సో మనం ఏవైనా క్రమభిన్నాలు తీసుకున్నట్లయితే 1/2, 1/3, సో వీటి యొక్క గుణకారం చేయగా వచ్చిన లబ్ధం 1/6 కదా. సో ఆ లబ్ధం యొక్క విలువ ఏ భిన్నాన్ని తీసుకున్న ఈ లబ్ధంలో ఈ రెండింటి కంటే ఈ లబ్ధం విలువ తక్కువగా ఉంటుంది. సో ఈ 1/6 అనేది 1/2 కన్నా తక్కువ విలువ కలిగినది, అలాగే 1/3 కన్నా కూడా తక్కువ విలువ కలిగి ఉంటుంది. సో అదే ఆ పాయింట్. ఓకే, సో 2 క్రమభిన్నాల లబ్ధం గుణించిన ప్రతి క్రమభిన్నం విలువ కన్నా తక్కువ. సో ఒక అపక్రమ భిన్నాల లబ్ధం గుణించిన అపక్రమ భిన్నం విలువ కన్నా తక్కువ మరియు క్రమ భిన్నం విలువ కన్నా ఎక్కువ. సో 2 ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి క్రమభిన్నం మరొకటి అపక్రమ భిన్నం అనుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ మల్టిప్లై చేయగా వచ్చిన లబ్ధం అనేది ఈ క్రమభిన్నం కంటే ఎక్కువగా ఉంటుంది, మరి ఈ అపక్రమ భిన్నం కంటే తక్కువగా ఉంటుంది ఈ లబ్ధం యొక్క విలువ అనేది. సో అదే ఆ పాయింట్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఒక భిన్నం యొక్క వ్యుత్క్రమం అనగా లవహారాలను తారుమారు చేయగా ఏర్పడే భిన్నం. ఓకే, సో 1/2 యొక్క వ్యుత్క్రమం 2/1, -3/4 యొక్క ఉత్క్రమం -4/3. ఓకే, గుర్తు అలాగే ఉంచాలి ఫ్రెండ్స్, పాజిటివ్ నంబర్గా రాయకూడదు. ఓకే, వృత్క్రమం రాసేటప్పుడు సైన్ అలాగే ఉంచుతాం, లవహారాలను మాత్రం తారుమారు చేసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్ మనం భిన్నాల భాగాహారాన్ని కూడా గమనించాం కదా. సో పూర్ణాంకాన్ని భిన్నంచే భాగించినప్పుడు ఆ పూర్ణాంకాన్ని భిన్నం యొక్క వ్యుత్క్రమంతో గుణిస్తాం. సో పూర్ణాంకాన్ని భిన్నంతో భాగిస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2/1/3 అనుకోండి, మరి భిన్నంచే భాగిస్తున్నాం కదా, దీని యొక్క ఉత్క్రమం ఏంటి 3 కదా. సో 2 × 3 చేస్తాం, అంటే భిన్నం యొక్క ఉత్క్రమంతో లవాన్ని మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అదే అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఒక భిన్నాన్ని పూర్ణాంకంచే భాగించినప్పుడు ఆ భిన్నాన్ని పూర్ణాంకం యొక్క ఉత్క్రమంతో గుణించాం. సో మరి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1/4 అనుకోండి, మరి దీన్ని ఒక పూర్ణాంకంతో భాగిస్తున్నాం. అలా భాగించేటప్పుడు ఏం చేస్తాం, ఆ పూర్ణాంకం యొక్క ఉత్క్రమంతో ఆ భిన్నాన్ని మల్టిప్లై చేస్తాం. ఓకే, సో ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో భాగించినప్పుడు మొదటి భిన్నాన్ని రెండవ భిన్నం యొక్క ఉత్క్రమంతో గుణించాం. సో ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, 3/4 / 5/7. సో 5/7 యొక్క ఉత్క్రమం 7/5తో మల్టిప్లై చేస్తాం 3/4ని. ఓకే, సో రిజల్ట్ అలా వస్తుంది. నెక్స్ట్ 7th పాయింట్ లాస్ట్ పాయింట్ మనం దశాంశ సంఖ్యలను గుణించడం కూడా నేర్చుకున్నాం. 2 దశాంశ సంఖ్యలు గుణించేటప్పుడు వాటిని పూర్ణ సంఖ్యలుగా భావించి తర్వాత దశాంశ సంఖ్యల్లో దశాంశ బిందువుకు కుడివైపున గల దశాంశ స్థానాలను లెక్కించి లబ్ధంలో వాటి మొత్తం సంఖ్య స్థానాలు కుడివైపు నుండి లెక్కించుకుంటూ వెళ్తూ దశాంశ బిందువును ఉంచుతాం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఒక దశాంశ సంఖ్యను 10, 100, 1000 వంటి సంఖ్యలచే గుణించినప్పుడు ఆ సంఖ్యలో సున్నాల సంఖ్యను లెక్కించి లబ్ధంలో అన్ని స్థానాలు కుడివైపునకు దశాంశ సంఖ్యలో గల దశాంశ బిందువును జరుపుతాం. సో మనం ఇదివరకే చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2.3 × 10 అనుకోండి, మరి ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఒక సున్నా ఉంది కాబట్టి దశాంశ బిందువుని ఒక డిజిట్ తర్వాతకి మారుస్తాం. ఓకే, 23. ఓకే, సో 23 పాయింట్ అని చదవనవసరం లేదు. సో 23 అంటే సరిపోతుంది కదా. నెక్స్ట్ 9th పాయింట్ చూసినట్లయితే దశాంశ సంఖ్యను భాగాహారం ఏ విధంగా చేయాలో కూడా చూసాం. సో ఒక దశాంశ సంఖ్యను పూర్ణాంకంచే భాగించేటప్పుడు వాటిని పూర్ణాంకాలుగా భావించి మొదట భాగిస్తాం, తర్వాత భాగఫలంలో దశాంశ బిందువును విభాజ్యంలో లాగా ఉంచుతాం. ఓకే, సో ఇక్కడ భాగాహారంలో శేషం 0 వచ్చే వాటిని తీసుకున్నామని గమనించాలి. ఓకే, సో మనం ఏదైనా ఒక దశాంశ సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ 2.333 అండ్ సో ఆన్. సో ఇది పునరావృతం అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి దశాంశ సంఖ్యల్ని అంతం కానీ ఆవర్తితం చెందే దశాంశ సంఖ్యలు అని అంటాం. మరి ఇంకొకటి 2.4 అనుకోండి ఫ్రెండ్స్. సో 2.4 అనేది అంతమయ్యే దశాంశ సంఖ్య. ఓకే, సో ఈ విధంగా కూడా చెప్తాం. ఓకే, నెక్స్ట్
సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఒక దశాంశ సంఖ్యను 10, 100, 1000 వంటి సంఖ్యలచే భాగించేటప్పుడు ఆ సంఖ్యలలో సున్నాల సంఖ్యను లెక్కించి భాగఫలంలో అన్ని స్థానాలకు లెఫ్ట్ సైడ్ ఎడం వైపు దశాంశ బిందువును జరుపుతాం. సో మనం ఇదివరకే చేసాం కదా. బై 10 అనుకోండి, మరి పాయింట్ అనేది ఎక్కడికి జరుగుతుంది? లెఫ్ట్ సైడ్కి, అంటే 0.23 అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండు దశాంశ సంఖ్యలను భాగించినప్పుడు విభాజకంను పూర్ణాంకం చేయుటకు లవహారాలను సమాన స్థానాలు జరిపి భాగించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5.3 బై 2.5 అనుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ సో ఈ విధంగా రెండు దశాంశ సంఖ్యల్ని భాగించేటప్పుడు విభాజకం అంటే 2.5ను పూర్ణాంకం చేయడానికి, సో ఈ 2.5ను 25 చేయడానికి ఏం చేస్తాం? లవాన్ని 10తో మల్టిప్లై చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? సో 5.3 ఇంటూ 10/25 అవుతుంది. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఈ 10తో మల్టిప్లై చేయడం వల్ల ఇటువైపుకి వచ్చేసింది, అంటే 53/25 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా లవహారాలను మార్చుకుని భాగిస్తాం. అకర్ణీయ సంఖ్యలు అనేవి అన్ని పూర్ణ సంఖ్యలు, అన్ని ధనాత్మక భిన్నాలు మరియు అన్ని రుణాత్మక భిన్నాలు కలిసి ఉన్న ఒక పెద్ద సంఖ్యల సముదాయం. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా రెండు పూర్ణ సంఖ్యల నిష్పత్తులే. అందుచే క్యూలు పూర్ణ సంఖ్యలై ఉండి క్యూ సున్నాకు సమానం కాకుండా ఉన్న సందర్భంలో p/q రూపంలో ఉన్న సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలని అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక శాస్త్రవేత్త గురించి ఇచ్చారు. జాన్ నేపియర్, స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి సంవర్గమానాలను రూపొందించారు. గుణాకారాలకు నేపియర్ పట్టీలను ప్రవేశపెట్టారు. అదేవిధంగా దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త. సో దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు? జాన్ నేపియర్. అలాగే నేపియర్ పట్టీలను సంవర్గమానాలను రూపొందించిన వ్యక్తి కూడా జాన్ నేపియరే. ఓకే, నెక్స్ట్ సామాన్య సమీకరణ చాప్టర్, సామాన్య సమీకరణాలు. సో సామాన్య సమీకరణం గురించి డిస్కస్ చేసుకునే ముందు 8th క్లాస్లో మనం కొన్ని సమీకరణాల గురించి చర్చించాం కదా. సో రేఖీయ సమీకరణం అంటే గుర్తుందా ఫ్రెండ్స్? రేఖీయ సమీకరణం అంటే ఒక సమీకరణంలో చరరాశుల యొక్క పరిమాణం ఒకటి అయితే ఆ సమీకరణాలను రేఖీయ సమీకరణాలు అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2x + y = z. సో ఇది ఒక రేఖీయ సమీకరణం, ఎందుకంటే ఇక్కడ చరరాశుల యొక్క పరిమాణం ఒకటి, అంటే ఘాతాంకంలో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. మరి xy + z = 3. మరి ఈ సమీకరణం యొక్క పరిమాణం ఎంత ఫ్రెండ్స్? సో ఈ సమీకరణం యొక్క పరిమాణం 2, ఎందుకంటే ఇక్కడ x పవర్లో 1 ఉంటుంది, y పవర్లో 1 ఉంటుంది. సో 1 + 1 అంటే 2. ఈ సమీకరణం యొక్క పరిమాణం 2 ఉంటుంది, కాబట్టి దీన్ని రేఖీయ సమీకరణం అని చెప్పాం. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా కేవలం ఒకటి మాత్రమే ఘాతాంకంగా అంటే పరిమాణంగా ఉంటూ వేరువేరు చరరాశులు ఉన్నప్పటికీ కూడా ఆ సమీకరణాలను మనం రేఖీయ సమీకరణాలు అని అంటాం. ఓకే, సో రేఖీయ సమీకరణాలలో ఒకే చరరాశి ఉంటే అలాంటి సమీకరణాలనే ఏక చరరాశిలో రేఖీయ సమీకరణం అని అంటాం. సో ఏక చరరాశిలో రేఖీయ సమీకరణానికి ఒక ఉదాహరణ చూసినట్లయితే 2x + 3 = 9 అనుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఒకే ఒక చరరాశి ఉంది, ఆ చరరాశి యొక్క పరిమాణం కూడా 1, అంటే ఘాతాంకం 1గా ఉంది. ఈ విధంగా ఉన్న ఒకే చరరాశితో ఉన్న సమీకరణాలనే ఏక చరరాశిలో రేఖీయ సమీకరణం అంటాం. మరి వీటికే మరొక పేరు సామాన్య సమీకరణం. ఓకే, సో ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాన్నే సామాన్య సమీకరణం అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, 4x = 44. ఓకే, సో 4x = 44 అనేది కూడా ఒక సామాన్య సమీకరణం. అంటే 4x ఇటువైపు 44 ఇటువైపుకి వస్తే 44 = 0. సో సాధారణంగా సామాన్య సమీకరణం యొక్క రూపం ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ax + b = 0 లేదా ax = b, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ a, bలు రెండు కూడా స్థిర రాశులు లేదా స్థిర సంఖ్యలు. నెక్స్ట్ ఇక్కడ x చరరాశిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అదే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, 4x = 44. సో ఇది ఎలా ఉంది? ax = b రూపంలోనే ఉంది కదా. సో సామాన్య సమీకరణాలన్నీ కూడా ఇదే రూపంలో ఉంటాయి ఫ్రెండ్స్. సో వీటి ద్వారా మనం అనేక సమస్యల్ని సాధించవచ్చు. సో 4x = 44, 2m = 10 వంటి సామాన్య సమీకరణాల గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ అభ్యాసం 1. ఫస్ట్ క్వశ్చన్, కింది సామాన్య సమీకరణాల్లో LHS అండ్ RHSలను గుర్తించండి అని ఇచ్చారు. సో ఇక్కడ LHS వచ్చేసి 2x, RHS వచ్చేసి
10. సో మనం ఏవి తీసుకున్నా ఇంకా ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటినన్నింటినీ కూడా ఎల్హెచ్ఎస్ అని, రైట్ సైడ్ ఉన్న వాటినన్నింటినీ ఆర్హెచ్ఎస్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే కింది సమీకరణాలను యత్నదోష పద్ధతిలో సాధించండి అని ఇచ్చారు. సో యత్నదోష పద్ధతి అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చరరాశి ప్లేస్లో ఒక్కొక్క విలువను వరుసగా ప్రతిక్షేపిస్తూ వెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న సమాధానానికి సమానం అవ్వాలి. అంటే ఇక్కడ 2 + y = 7 ఉంది కదా. సో y ప్లేస్లో ఫస్ట్ 1 తీసుకుంటాం. అంటే 2 + 1 అంటే 7కి సమానం అవుతుందా? కాదు. నెక్స్ట్ y ప్లేస్లో 2 తీసుకుంటాం. సో 7కి సమానం అవుతుందా? కాదు. నెక్స్ట్ y ప్లేస్లో 3 తీసుకుంటాం. సో సమానం అవుతుందా? సో 2 + 3 అంటే 5. సో 5 7కి సమానం కాదు. నెక్స్ట్ 2 + 4. సో 2 + 4 అంటే 6. ఈ 6 అనేది 7కి సమానం అవుతుందా అంటే కాదు. నెక్స్ట్ 2 + 5. సో y ప్లేస్లో 5 తీసుకున్నప్పుడు 7కి సమానం అయింది. సో మనం y ప్లేస్లో ఏది తీసుకోవాలి? అప్పుడు 5. సో y = 5. y యొక్క విలువ 5. ఓకే. సో ఈ విధంగా అన్నింటినీ సాధించండి. అంటే ఏ ప్లేస్లో 1 2 3 అండ్ సో అన్ని ప్రతిక్షేపిస్తూ వెళ్తే మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటితో సమానం అవుతాయి. సో ఆ విలువ ఏదో కనుక్కోండి అని ఇచ్చారు. సో యత్నదోష పద్ధతి అంటాం దీన్నే. సో ఇక్కడ y = 5 అనే విలువ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఒక చరరాశికి ఒక్క విలువ మాత్రమే కరెక్ట్ అవుతుంది. అంటే LHS = RHS కావాలంటే y = 5 మాత్రమే ప్రతిక్షేపించాలి. వేరే ఏ సంఖ్యను ఉంచినా ఇక్కడ 2 + y = 7 అవ్వదు. ఓకే. కాబట్టి ఈ విలువనే, సో y = 5నే ఈ సమీకరణం యొక్క సాధన అని అంటాం. ఓకే. సో 2 + y = 7 యొక్క సాధన ఏది అంటే 5. ఓకే. y = 5. సో అలా మీరు వీటి యొక్క ఈ సమీకరణాల యొక్క సాధనలను ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. నెక్స్ట్ సమీకరణం బరువులు తూచే త్రాసు. మనం సమీకరణాన్ని చూసినట్లయితే మనం 6th క్లాస్లో కూడా చూసాం కదా. ఒక సమీకరణం బ్యాలెన్స్ అవ్వాలి అంటే రెండు వైపులా ఈక్వల్స్కి LHS వైపు RHS వైపు సమాన బరువు అంటే సమాన విలువ గల సంఖ్యలు ఉన్నప్పుడే ఈక్వల్ అంటే బ్యాలెన్స్ అవుతుంది ఆ సమీకరణం అనేది. సో అదే ఇక్కడ త్రాసు రూపంలో ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సంఖ్య సమాసం ఇచ్చారు. సో సంఖ్యా సమాసాలు అంటే ఏంటి, బీజీయ సమాసాలు అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా 8th క్లాస్లో చూసాం కదా. సో ఇక్కడ సంఖ్యా సమాసంలో అన్నీ కూడా స్థిర రాశులే ఉంటాయి. బీజీయ సమాసంలో చరరాశులు కూడా ఉంటాయి. సో 2x + y = z+1. సో ఇవన్నీ కూడా చరరాశులు. సో దీనినే బీజీయ సమాసం అంటాం. మరి దీనిని సంఖ్యా సమాసం అంటాం. మరి ఇక్కడ 2x y అలాగే z వీటిని బీజీయ పదాలు అని అంటాం. మరి ఇక్కడ 4 6 2 12 ఇవన్నీ కూడా సంఖ్య పదాలు. ఓకే. సో ఇక్కడ LHS వైపు ఏముంది ఫ్రెండ్స్, 12 - 2 అని ఉంది. సో 12 - 2 అంటే 10 అవుతుంది కదా. RHS వైపు 6 + 4 అంటే కూడా 10 అవుతుంది. సో LHS వైపు RHS వైపు సమానం అయింది కదా. సో బ్యాలెన్స్ అయింది ఈక్వేషన్. ఓకే. సమీకరణానికి కుడి ఎడమల సమానం కావున ఇక్కడ సమానత్వం వర్తిస్తుంది కాబట్టి దీన్ని సమీకరణం అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇరువైపులా 3ని కలిపితే సమీకరణం యొక్క విలువ సమానం అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ +3 యాడ్ చేస్తాం. మరి ఇక్కడ +3 యాడ్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, 13 = 30. సో ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సమీకరణానికి ఎడం వైపు అలాగే కుడివైపు ఏ సంఖ్యనైనా కలిపినా లేదా తీసివేసినా లేదా మల్టిప్లై చేసినా భాగించినా కూడా దాని యొక్క విలువ ఆ సమీకరణం యొక్క విలువ అనేది సమానం అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇదే సమీకరణాల నుంచి ఇరువైపులా తీసేసినా కూడా సేమ్ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ 8 చేత గుణించిన నెక్స్ట్ 5 చేత భాగించినా కూడా ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. సో పైన అన్ని ప్రక్రియలు చేసినప్పటికీ కూడా ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది, అవును అనే సమాధానమే వస్తుంది కదా. సో అందుచే సమానత్వంకు ఇరువైపులా గల రాశులకు ఒకే సంఖ్యను కూడినా తీసివేసినా ఒకే సంఖ్యచే గుణించిన భాగించిన సమానత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే. నెక్స్ట్ సమీకరణాల సాధన. సో మనం ఇప్పటి వరకు యత్నదోష పద్ధతిలో సమీకరణం ఎలా సాధించాలో చూసాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక ఉదాహరణ ఇచ్చారు. x + 3 = 7ను సాధించండి అని ఇచ్చారు. మనం ఒక సమీకరణాన్ని సాధించాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడు, సో సాధించడం అంటే ఏంటి ఫ్రెండ్స్, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు ఒకే విలువను యాడ్ చేసినా తీసివేసినా మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా కూడా ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడు -3 చేస్తున్నాం, రైట్ హ్యాండ్ సైడు -3 చేద్దాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది,
సో ఎక్స్ ప్లస్ 3 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 3. సో ఇక్కడ ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది. సో 7లో నుంచి 3 తీసేస్తే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 4 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఎక్స్ ప్లేస్లో మనం 4 ఉంచితే, అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 4 ఉంచామనుకోండి, 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 7 అవుతుంది కదా. సో అదే మనం ఇక్కడ బ్యాలెన్స్ చేసాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, నెక్స్ట్ మరికొన్ని సమీకరణాలు ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. y మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 9. సో మనం పై చూసాం కదా, అదే సమీకరణాన్ని ఇక్కడ త్రాసు రూపంలో చూపించాడు పిల్లలకు అర్థం అవ్వడానికి. నెక్స్ట్ y మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 9. సో ఇదే కాదు ఫ్రెండ్స్, మనం 8th క్లాస్లో మరొక పద్ధతి కూడా చూసాం కదా. సో పక్షాంతర స్థాపన అంటే మనం ఏదైనా ఒక వైపు సమీకరణంలో ఒక వైపు ఉన్న సంఖ్యని రెండవ వైపుకి తీసుకువెళ్ళడాన్నే పక్షాంతర స్థాపన అంటాం. ఈ విధంగా రెండవ వైపుకి తీసుకువెళ్ళేటప్పుడు దాని యొక్క ప్రక్రియ మారుతుంది, ఆ సంఖ్య యొక్క ప్రక్రియ మారుతుంది. అంటే ప్లస్ చేస్తూ ఉంటే మరొక వైపుకు వెళ్తే మైనస్గా మారుతుంది, అదే మైనస్ చేస్తూ ఉంటే ప్లస్గా మారుతుంది, డివైడ్ చేస్తూ ఉంటే ఇంటూగా మారుతుంది, ఇంటూ చేస్తూ ఉంటే డివైడ్గా మారుతుంది కదా. సో మరి ఇప్పుడు చూద్దాం అది ఎలాగో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, y మైనస్ 7 ఉంది. ఈ మైనస్ 7 అనేది రైట్ హ్యాండ్ సైడ్ అంటే 9 వైపుకి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ 7 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 7. సో 7ని పక్షాంతరం చెందించగా ఏమవుతుంది? ప్లస్ 7 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 16. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, పక్షాంతరం అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రతిక్షేపించి చూస్తే y ఈజ్ ఈక్వల్స్ టు మనకు y ఈజ్ ఈక్వల్స్ టు 16 వచ్చింది కదా. ఆ 16ని y ప్లేస్లో మనం 16 ఉంచామంటే సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది కదా. సో ఈ విధంగా సరి చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరొక సమీకరణం ఇచ్చారు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5ని ఇటువైపు తీసుకువెళ్తే బై చేస్తుంది కదా. సో మైనస్ 30/5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6. ఓకే, నెక్స్ట్ z/6, ఇక్కడ బై 6 ఉంది, ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. సో z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 ఇంటూ 6. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 18. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్. 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5x మైనస్ 11. సో ఈ రూపంలో ఉన్న సమీకరణాన్ని కూడా సామాన్య సమీకరణమే అంటాం, ఎందుకంటే దీన్ని సామాన్య సమీకరణంగా మార్చి రాయవచ్చు కాబట్టి. సో సామాన్య సమీకరణాన్ని ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం అంటామని కూడా చూసాం కదా. సో మరి దీన్ని ఎలా సాధిద్దామో చూద్దాం. సో ఇవన్నీ కూడా పిల్లలకు అర్థమయ్యే విధంగా సింపుల్ స్టెప్ బై స్టెప్స్ ఇచ్చారు, మనమైతే ఈజీగా చూద్దాం. ఓకే, సో 3x ఉంది కదా, ఇక్కడ 3xని ఇటువైపుకు మరి 11ను ఇటువైపుకు తీసుకువెళ్దాం. సో అప్పుడు ఏమవుతుంది? మైనస్ 11 ప్లస్ 11 అవుతుంది. సో 5 అలాగే ఉంటుంది, ప్లస్ 11. సో 5x ప్లస్ 3x ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్కి వస్తే మైనస్ 3x అవుతుంది. సో 5 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 16, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2x. సో మనం డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా, 2 1 జా 2 8 జా. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు 8 ఆన్సర్. ఓకే, అదే వచ్చింది కదా. నెక్స్ట్ సరి చూచుట అని ఇచ్చారు. సో ఇక్కడ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5x మైనస్ 11. ఓకే, ఈ ఎక్స్ ప్లేస్లో 8ని ఉంచితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బ్యాలెన్స్ అవుతుందా అంటే చూద్దాం. సో 3 ఇంటూ 8 ప్లస్ 5, సో 5 ఇంటూ 8 మైనస్ 11. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? 3 ఇంటూ 8 24 ప్లస్ 5, 5 ఇంటూ 8 40 మైనస్ 11. సో 24 ప్లస్ 5 అంటే 29. సో 40 మైనస్ 11 అన్న 29. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయింది. ఈ విధంగా అవుతే బ్యాలెన్స్ అయింది అంటాం. ఓకే, మనకు కరెక్ట్ అయిన సాధన వచ్చిందని అంటాం. సో గుర్తులు పక్షాంతరం చెందగా ఏమవుతాయి? ప్లస్ అనేది మైనస్ రాశిగా, మైనస్ రాశి ప్లస్ రాశిగా, అలాగే ఇంటూ రాశి బై చేస్తున్నాం అనుకోండి ఒక రాశి, అది రైట్ హ్యాండ్ సైడ్కి పక్షాంతరం చెందగా ఇంటూ రాశి చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మార్పులు చెందుతాయి రాశులు అనేవి పక్షాంతరం చెందినప్పుడు. ఓకే, నెక్స్ట్ సాధించండి అని ఇచ్చారు. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయాలంటే 3ని ఇటువైపు పంపిస్తే సరిపోతుంది కదా. సో అప్పుడు 12 మైనస్ 3 అంటే ఏంటి ఫ్రెండ్స్? 9 అనేది ఆన్సర్గా వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9 వస్తుంది. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏంటంటే చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3. మరి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 12ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? మైనస్ 12 అవుతుంది కదా. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ప్లస్ ఎక్స్ ప్లస్ 3లను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే మైనస్ ఎక్స్ మైనస్ 3 అవుతాయి కదా. సో ఈ విధంగా చూడండి, మైనస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 12 అవుతాయి కదా. సో వీటన్నింటిలో కూడా -1ని కామన్ తీస్తే ఏమవుతుంది? సో మైనస్ లేదా
1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, అన్నీ కూడా ప్లస్లుగా మారిపోతాయి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. అన్నీ కూడా x + 3 = 12. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే 12 = x + 3, ఇక్కడ చూస్తే x + 3 = 12. అంటే పూర్తిగా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న భాగం రైట్ హ్యాండ్ సైడ్కి వేసి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న భాగం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వేసినప్పటికీ కూడా సమీకరణంలో ఎలాంటి మార్పు ఉండదని గమనిస్తాం. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఓకే, అందువలన సమీకరణం LHS మరియు RHS నందుగల పదాలు తారుమారు చేసిన సమీకరణంలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, సో x = 12 - 3 అంటే x = 9. ఓకే, నెక్స్ట్ అభ్యాసం 2.